సంపాదించుకున్న మగధీర విశేషాలను మరిన్ని మనతో పంచుకుంటున్నారు రాజమౌళి. అంతేకాదు తను త్వరలో తీయబోయే మూవీ వివరాలను కూడా వివరిస్తున్నారు. సో లెట్స్ కంటిన్యూ ది చిట్ చాట్. సినిమా బాగా వచ్చింది, సినిమా అంత అద్భుతంగా వచ్చింది అనుకున్న ఇన్ని బాగా కుదిరినాయి అంటే దానికి రీజన్ టెక్నీషియన్స్ అండి. టెక్నీషియన్స్ అంత శ్రమ పడబట్టి, వాళ్ళంత ఆలోచనలు చేయబట్టి, వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయబట్టి సినిమా బాగా వచ్చిందండి. బట్ ద కైండ్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ క్రౌడ్స్ యూఆర్ గెటింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద స్టార్ పవర్. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్, దీస్ కెనాట్ బి చేంజ్డ్. ఎవరు ఏమన్నా దానికి మార్చగలిగేది ఏం కాదండి అది. ఆ టెక్నీషియన్స్కి ఇక్కడ స్టార్ పవర్ చరణ్కి మధ్యలో నేనున్నానండి. సో ఇట్ ఈస్ కంబైన్డ్ ఎఫర్ట్. ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్, కాస్ట్యూమ్ డిజైనర్, వీళ్ళు ముగ్గురు డైరెక్టర్ చెప్పినట్టు వినాలండి. యాక్చువల్గా నాకు వచ్చిన కర్మ ఏంటంటే ముగ్గురు నా మాట వినరు. వాళ్ళు డిసైడ్ చేసేసుకొని తర్వాత నాకు వచ్చి చెప్తారు ఇది 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 అని చెప్పి. వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, అది కాదంటానికి లేదు. ఒక్కరికైతే వాదించగలం, ముగ్గురు కూర్చొని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి పైనుంచి పడిపోయి సీక్వెన్స్ ఉందండి, భైరవకోన ఎపిసోడ్ ఉంది. వెరీ వెరీ సీరియస్ ఎపిసోడ్, వెరీ సీరియస్ ఎపిసోడ్. దాంట్లో ఆ అమ్మాయికి పింక్ అండ్ చిలకాపచ్చ రంగు ఇచ్చింది కాస్ట్యూమ్. తన జస్టిఫికేషన్ ఏంటంటే మొత్తం ఫైట్ అంతా జరిగేది ఆ అమ్మాయి కోసం. సో అమ్మాయి అందులో స్టాండ్ అవుట్ అవ్వాలి. అమ్మాయి ఫైట్ కోసం, అమ్మాయి కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి స్టాండ్ అవుట్ అవ్వాలి. అందులో అమ్మాయి కోసం జరుగుతుంది అనేది తెలియదు. స్టాండ్ అవ్వాలంటే ఆ కలర్స్ ఇవ్వాలి, వీళ్ళతో పాటు కలిపేస్తే అమ్మాయికి ఐడెంటిటీ ఉండదు అని తన ఆర్గ్యుమెంట్ అండి. నేను అడమెంట్గా ఒప్పుకోలేదు, కానీ మొత్తం ఫిల్మ్ అంటే ఒప్పుకోలేదంటే తన ఆర్గ్యుమెంట్తో ఒప్పుకోలేదు. చచ్చినట్టు అడ్రస్ చేశాను, డ్రెస్సే మార్క్స్లా. బట్ వచ్చిన తర్వాత డిఐ కలర్ గ్రేడింగ్ అంతా అయిన తర్వాత చూస్తుంటే ఎంత కరెక్ట్ అనిపించిందండి అది. సో ఎస్, ఐ హ్యావ్ టు అగ్రీ. The budget taking is a risk. బట్ మొదలు పెట్టినప్పుడు తెలియలేదు. మొదలు పెట్టినప్పుడు ఎక్సైట్మెంట్తో ప్రొడ్యూసర్ గారు అరుణ్ గారి దగ్గర నుంచి ఫుల్ గో హెడ్ సిగ్నల్ రావడంతో ఆ సినిమా తీయడానికి అంత ఖర్చు అవుతుంది. అబ్సల్యూట్లీ ఎవ్రీ రూపీ కెన్ బి సీన్. ఎవరైనా ఆపితే ప్రొడ్యూసర్ ఆపాలి. ఒకసారి బిజినెస్ చూడు, అంత అవ్వదు కదా అని చెప్పి ప్రొడ్యూసర్ అడ్డు కట్టేయాలి. ప్రొడ్యూసర్ నువ్వు బిజినెస్ గురించి ఆలోచించొద్దు, ఈ గో హెడ్ బెస్ట్ ఫిల్మ్ అవ్వాలి అని ఎప్పుడైతే అన్నా సరే రంగంలోకి దిగి చేస్తామని. చేసిన తర్వాత టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక్కోటి తెలుస్తామంటే చాలా టెన్షన్ అనిపించిందండి. ఇట్ వాస్ డెఫినెట్లీ వెరీ వెరీ హై రిస్క్, నార్మల్ రిస్క్ కాదు. బట్ వీ వెంట్ అహెడ్ అండ్ దాన్ని ఆ తర్వాత తెలిసింది రిస్క్ ఏంటది. బట్ నౌ ఇట్ ఈస్ గాన్ త్రూ అండ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. అది చూసి ఆ రిస్క్ గురించి మొత్తం తెలిసి లోపల దాటేసాను. ఈ కథ సీక్వెల్ కి నప్పే కథ కాదండి. సీక్వెల్ కి కొన్ని ఆ క్యారెక్టర్స్ మనకి అంటే కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే అనిపిస్తుంది దీనికి ఇమీడియట్ గా సీక్వెల్ వస్తే బాగుంటుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమార్కుడు, నాకు దానికి సీక్వెల్ చేయాలని చాలా కోరిక. ఆ క్యారెక్టర్ కానీ అది కానీ అది సీక్వెల్ కోరుతుంది. అది మగధీర ఇస్ నాట్ దట్ ఎ ఫిల్మ్, సచ్ ఎ ఫిల్మ్. ఇట్స్ ఇంకా
ఆ పీక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దాన్ని రీచ్ అవ్వాలనుకోవడం కూడా కరెక్ట్ కాదండి. Once you see the Bhairavkona peak of Bhairavkona, peaks of emotions చూసిన తర్వాత, ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత సింపుల్ పెద్ద గీత చిన్న గీత అలాగండి. వాట్ ఎవర్ యూ డూ యూ కెనాట్ గో బియాండ్ దట్. దాని క్లైమాక్స్ని పెంచాలంటే దీన్ని తగ్గించాలి, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. మనకి క్లైమాక్స్ లో తెలియాల్సింది ఏంటంటే హౌ దే గాట్ టుగెదర్. దట్స్ జస్ట్ అన్ ఎమోషనల్ ఇష్యూ, నాట్ అన్ హై పీక్ ఇష్యూ. అది అలాగ ఉండటమే కరెక్ట్ అండి. సునీల్తో చేస్తున్నానండి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఫర్ వన్స్ ఒక షార్ట్ పెట్టి ఐ కెన్ టేక్ ద కాల్. ఒక గ్రాఫిక్స్ పీపుల్ లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ లేకపోతే కెమెరామెన్ కాదు ఇందులో కరెక్ట్ కాదని చెప్పడానికి లేదని నేను కాల్ తీసుకుంటాను. ఎవరు డిక్టేట్ చేయకుండా నేనే చేస్తాను. అందుకే చాలా చాలా ఆనందంగా ఉంది. గ్రాఫిక్స్ అనేవాళ్ళు పక్కన లేకుండా దూరంగా పెట్టి చేస్తానండి. ఒక కొత్త జానర్లోకి ట్రై చేస్తున్నాను. ఇట్స్ థ్రిల్లర్ అండ్ కామెడీ పుట్ టుగెదర్. సినిమాలో ఎవరు కామెడీ చేయరు, ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ సీరియస్, బట్ ఆడియన్స్ చూసేటప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. సో ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ దట్. బాలీవుడ్ లోనూ పాపులర్ అవుతున్న తెలుగు హీరో వివరాలు